నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఇది తరతరాల చరితం అనే ఓ చక్కటి కథను విందామండి. ఇలా అయితే కొంప గుండం అయిపోతుందేమోనని భయపడి చస్తున్నానంటే నమ్మమ్మ. గద్గదమయ్యింది ప్రసాదరావు కంఠం. పాపం సీతమ్మకు జాలేసింది. ఎంతైనా తల్లి ప్రాణం కదా. నిజమేరా నాయన, మహావాళ్లే మసైపోయారు ఈ వ్యసనం వలన. షట్చక్రవర్తుల్లో ఒకడైన నలుడు, ధర్మరాజు వంటి మహానుభావులకే తప్పలేదు. పిల్ల కాకి ఇదో లెక్క. ఈ పేకాట మంచిది కదరా అబ్బాయి. ఎక్స్టెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఎకరాలు అమ్మేశారు అనే సామెత ఉండనే ఉందిగా. ఎలాగో నచ్చ చెప్పి దాని చేత అలవాటు కానీ అనిపించకపోతే ఇహ నీ కొంప కొల్లేరే. ఆనక అమ్మ చెప్పింది కాదు అనుకోకు అంది సీతమ్మ. ఏడ్చినట్టుందమ్మా, అదేగా నా భయం, అందుకే కానీ సాయం అడిగింది అన్నాడు విసుగ్గా ప్రసాదరావు. అడిగావనుకో, మొగుడు పెళ్ళాల గొడవల్లో పరాయి వాళ్ళు కలుగ చేసుకోవటం మర్యాద కాదురా అందావిడ సంకోచంగా. మర్యాద మట్టిగడ్డలోను అవతల కొంపలు అంటుకుంటున్నాయి. ఇప్పుడు ఆ మర్యాదలన్నీ పాటిస్తూ కూర్చుంటే అయినట్లే. అదేగాక నువ్వు నాకు పరాయి దానివా, సాక్షాత్తు కన్న తల్లివి అన్నాడు. అవునులే, అవన్నీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు. ఇప్పుడు వ్యవహారం చెయ్యి దాటిపోయింది ఆయను. ఇక నేను కల్పించుకోక తప్పేట్టు లేదు. అయినా అది మాత్రం నాకు పరాయిదా. చిన్నప్పటి నుంచి పెద్దత్తయ్య అంటూ నాకు కొంగు పట్టుకు తిరిగిందేగా. ఇంతకీ ఏది అది అడిగింది. క్లబ్కు వెళ్ళింది చెప్పాడు. ఇంత పొద్దుపోయేదాకా ఆడది ఇంటికి రాకుండా క్లబ్బు పబ్బు అంటూ తిరిగితే ఇబ్బందేసమా అంది. అదే కదమ్మా నా బాధ, 10 అయితే కానీ ఇంటికి రాదు వాపోయాడు. సర్లే, ఈలోగా స్నానం చేసి కాస్త విశ్రాంతి తీసుకుంటే అదొచ్చాక కాస్త గట్టిగా మాట్లాడొచ్చు అంటూ లోపలికి వెళ్ళింది సీతమ్మ. అప్పుడు సమయం రాత్రి 7:30 అయింది. ఆవిడ స్నానం చేసి వచ్చేసరికి ఓ మనిషి వచ్చి చపాతీలు కూర ఇచ్చి వెళ్ళాడు. వంట కూడా మానేసిందేమిట్రా కొడుకుని ప్రశ్నించింది. 3 నెలలైందమ్మా రాత్రి వంట మానేసి. సూర్యాస్తమానం అయ్యాక వంటగదిలోకి తొంగి చూడదు. నేను చెప్పటం ఎందుకు, నువ్వే చూస్తావుగా. పద మనం తినేద్దాము, చల్లారిపోతే సాగుతాయి రొట్టెలు అన్నాడు. దాన్ని రాని అందావిడ. అది అంత త్వరగా రాదు, ఇంట్లో తినదు, క్లబ్బులోనే తినేసి వస్తుంది చెప్పాడు. తల్లి కొడుకులిద్దరూ తినేశారు. 10 కొట్టాక వచ్చింది సరస్వతి. వచ్చావా అత్తయ్య, ప్రయాణం బాగా జరిగిందా అంటూ అత్తగారిని పలకరించింది. ఏమిటి వాటి పరిస్థితి, ప్లస్సా మైనసా భార్య వంక గుర్రుగా చూస్తూ అడిగాడు. బొటన వేలు కిందకి పెట్టి చూపించింది సరస్వతి. ఆ తర్వాత 5 వేళ్లు చూపించింది. ఏమిట్రా దీని సైగలకు అర్థం సీతమ్మ అడిగింది. 500 పోయాయని చెప్తోంది కోపంగా అన్నాడు. 500 నోరు ఆవలించింది ఆవిడ. అది పేకాటలో పోగొట్టుకున్నది మాత్రమే. రాను పోను ట్యాక్సీ, అక్కడ భోజనము, ఇంకా టిప్పులు అన్నీ కలిపి ఇంకొక 300 అన్నాడు. అతను చెప్తూ ఉంటే సరస్వతి అదేమీ పట్టనట్లు మనసే అందాల బృందావనం అని కూని రాగం తీస్తూ లోపలికి వెళ్ళింది. చూసావా అమ్మా, ఇది వరస. అంత డబ్బు పోయినా దీనికి చీమ కుట్టినట్టు కూడా లేదు అన్నాడు. అవునురా, నేను అదే చూస్తున్నాను. ఎంతైనా ఆడదాని తీరే వేరు. ఆ నిండుతనం, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకునే నిబ్బరం ఆడదానికి పుట్టుకతోనే వచ్చాయి. మరి ఇదే మగవాడైతేనా డబ్బు పోయిందని ఆ చిరాకంతా ఇంట్లో పెళ్ళాం పిల్లల మీద చూపించేవాడు. ఇది చూడు ఎంత చిద్విలాసంగా ఉందో. అది స్థిత ప్రజ్ఞత అంటే. దాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా అందావిడ అతి ప్రసన్నంగా. మండినట్టే ఉంది నీ ముచ్చట. నీ వ్యవహారం చూస్తుంటే దాన్ని మందలించి దారిలో పెట్టడం మానేసి దానికి తాళం వేసేటట్టున్నావు. ఇందుకే అమ్మ నిన్ను పిలిపించింది విసుక్కున్నాడు. ఏమిట్రా మాటలు, అసలే చక్కనిది, ఇప్పుడు ఇంకా బాగుంది. పిల్లని చూసి ముచ్చటేసి మనసులో అనుకోబోయి పైకి అనేశాను అంతే. నువ్వు చిన్నబుచ్చుకోకు అందావిడ ఓదార్పుగా. అమ్మా, నువ్వు నయానో భయానో దాని చేత ఆ అలవాటు మాన్పించావంటే
నీ మేలు ఈ జన్మలో మర్చిపోను అన్నాడు దీనంగా. నువ్వు అంతగా చెప్పాలిట్రా, కొడుకు సంసారం సరిదిద్దాల్సిన బాధ్యత నాకు మాత్రం లేదు అంది సీతమ్మ. ఇంతలో లోపల నుండి వచ్చింది సరస్వతి, ప్లేట్లో యాపిల్ ముక్కలు పెట్టుకుని. కుశల ప్రశ్నలు లోకాభిరామాయణం అయ్యాయి. సరసు, ఏమిటే ఈ అన్యాయం అంటూ రంగంలోకి దిగింది సీతమ్మ. ఏమన్యాయం అత్త అడిగింది సరస్వతి. ఇల్లు వాకిలి పట్టించుకోకుండా క్లబ్బుకి వెళ్ళి పేకాడి డబ్బులు పోగొట్టుకొని ఇల్లు గొల్ల చేస్తున్నావుటగా. ఆడది ఇట్లా పేకాడటం మన ఇంటా వంట ఉందా నిలదీసింది. సీరియస్గా చూసింది సరస్వతి. అత్తయ్య, నా పెళ్ళి ఎన్నేళ్ళయింది అడిగింది. ఈ ఏటికి 20 ఏళ్ళు. మరి నా మొగుడు పెళ్ళయ్యే నాటికి ధారాళంగా పేకాడుతున్నాడు కదా. కాపురానికి వెళ్ళినప్పుడే స్టేషన్లో రైలు దిగి ఆటో ఎక్కి దారిలో తాను క్లబ్ దగ్గర దిగి నన్ను ఇంటికి పంపించాడు బావ. మరప్పుడు నేను ఏడ్చి ముద్దుకున్నానా? మా నాన్నకి ఉత్తరం రాసి పిలిపించి, ఇది మీ అల్లుడి వరస, నా సంసారం బాగు చేయమని మొరపెట్టుకున్నానా? ఎంతసేపు ఆఫీసు పేకాట అంతే. ఓ అచ్చట, ఓ ముచ్చట, ఓ పండుగ, ఓ వేడుక ఏమీ లేదు కదా. మామూలు రోజుల్లో మామూలుగా క్లబ్కు వెళ్తే, అలాంటి ప్రత్యేకమైన రోజుల్లో తలంటి పోసుకొని కొత్త బట్టలు కట్టుకొని క్లబ్కు వెళ్ళటం, అంతే తేడా. పిల్లల గురించి అయినా ఏనాడైనా పట్టించుకున్నారా? అయినా నోరెత్తకుండా రోజులు నెట్టుకొచ్చాను కదా అంది ఆవేశంగా. ఏమిరా, అది చెప్పేది నిజమేనా? అలాగే కాల్చుకు తిన్నావా దాన్ని నిలదీసింది సీతమ్మ. ఏదో అమ్మా, కాలక్షేపం కోసం. నేనేమన్నా తాగానా, తందనాలాడానా? పేకాడినా టైములు ఖచ్చితంగా పాటిస్తాను. ప్రసాదరావు గారు చాలా క్రమశిక్షణ కలవారు అని మా ఫ్రెండ్స్ అంతా మెచ్చుకుంటారు అన్నాడు. ఏడుసార్లే, ఊళ్ళో వాళ్ళకేం బాగానే మెచ్చుకుంటారు, ఇంట్లో వాళ్ళకే తలనొప్పి. అయినా కర్మ కాకపోతే మీ వంశంలో ఇలా ఏదో అలవాటు చచ్చిపోతున్నాం మేము. మీ నాన్న అంతే అంది సీతమ్మ. ఏమిటత్తయ్య, మావయ్య కూడా ఇంతేనా? ఆయన పేకాడేవారా అడిగింది సరస్వతి. పేకాట కాదమ్మా, చదరంగం ఉందిగా నా ప్రాణానికి. ఏ రాయితేనే మీ పళ్ళు రాలగొట్టుకోవటానికి అంది సీతమ్మ. అంటే మామయ్య ఇటీవల మొదలెట్టలేదా, ముందు నుంచి ఉందా అడిగింది సరస్వతి. ఆహా, నా పెళ్ళి నాటికే ఉంది. 3 నిద్రలకు వచ్చినప్పుడు కూడా బల్లేది పావులేవి అని వెతుక్కుంటూ ఉంటే పెద్దవాళ్ళు ఈ 3 రోజులు ఆ గోల మానయ్యని కోప్పడ్డారు. ఎక్కడికి వెళ్ళినా చదరంగం బల్ల చంకన పెట్టుకుపోయి వెళ్ళిన చోట అరుగు మీద ఆట మొదలుపెట్టి ఎత్తులు వేసి అక్కడి నుంచి బల్ల చంకన పెట్టుకుని ఇంటికి రావటం. ఒకరిని పలకరించటమో లేదు, ఒకరితో మాట్లాడటమో లేదు. ఇక రిటైర్ అయ్యాక మరీ అధ్వానం అయిపోయింది. ఇంట్లో పొద్దస్తమానం ఇదే గోల. మనిషి ఉన్నారని ఇల్లు వదిలి వెళ్ళేందుకు లేదు, లేరని తాళం పెట్టుకుపోయేందుకు లేదు. చచ్చేదాన్ననుకో. ఓసారి ఇలాగే ఇల్లు జాగ్రత్త అని 10 సార్లు చెప్పిపోయానా. దొంగాడొచ్చి హాల్లోని వాచి, రేడియో, వెండి గ్లాసు పట్టుకుపోయాడు. బీరువా తాళాలు నాతో తీసుకువెళ్ళబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మొత్తం ఉడ్చుకుపోయేవాడే. ఓ మాట మంతి లేదు. ఎప్పుడైనా పొరపాటున మాట్లాడినా ఏనుగులా నడుస్తావే నువ్వు, నీ తమ్ముడు కలిస్తే గుర్రం కాపుతో గుర్రం వచ్చినంత ప్రమాదం అంటూ ఎప్పుడూ చదరంగం కబుర్లే వాపోయింది సీతమ్మ. నువ్వు నేనైనా అత్తయ్య, మన ముందు తరాల వాళ్ళు ఎవరైనా ఇలా కష్టాలు పడ్డారా అడిగింది సరస్వతి. పాడకేం, మా మామగారికి వాకింగ్ పిచ్చి. చలికాలం కోటేసుకుని, వానాకాలం గొడుగేసుకుని, ఎండాకాలం ముసుగేసుకుని వాకింగ్ చేసేవారట. ఆ వాకింగ్ కూడా ఓ గంట 2 గంటలో కాదు. తెల్లారగట్ల బయలుదేరితే 8 దాటాక రావటం. ఆదరబాదర స్నానం చేసి భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళటం. రాగానే ఇన్ని కాఫీ నీళ్లు తాగి మళ్ళీ ఈవినింగ్ వాక్. తిరిగి వచ్చి ఇంత తిని నిద్రపోవటం. అది ఆయన దినచర్య. ఆయనకు తోడు దాసప్ప అని ఒక ఆయన ఉండేవాడుట. ఆయనకి పెళ్ళి సంసారం లేవు. పొరపాటున ఈయన బద్దకిచ్చినా ఆయన తలుపులు తట్టి నిద్రలేపి పట్టుకుపోయేవాడుట. ఆ ఇద్దరిది ఒకటే ప్రాణం. మా అత్తగారు విసిగిపోయేదిట. ఆవిడ చెల్లెలు పెళ్ళైతే ఈ దాసప్ప పీడ వదిలితే చాలు అని 10 రోజుల ముందే పోరి ప్రయాణం కట్టించిందిట. ముందు సణిగినా తర్వాత సరేనన్నట్ట మా మామగారు. వీళ్ళు ఆ ఊళ్ళో రైలు దిగేసరికి స్టేషన్లో రెడీగా ఉన్నాడట దాసప్ప. ఇదేమిటి, ఈ శాలిటీ ఇక్కడికి కూడా తయారయ్యాడు అని అడిగిందిట మా అత్తగారు.
నువ్వు వెళ్ళిపోతే నాకు తోచదు అని అఘోరిస్తుంటేను పోన్లే పెళ్ళింట్లో ఓ మనిషి భారం అవుతాడా అని నేనే రమ్మన్నాను. నిన్న రైలుకొచ్చాడు అని చెప్పాట ఆయన. పెళ్లివారు బోలెడు బంతి వచ్చారట. బంతి వెనకాల బంతి. నడక అలవాటేమో మా మావగారు దాసప్ప గుర్రాల్లాగా కూర్చోకుండా వడ్డించారట. అది చూసి ముచ్చట పడిపోయి ఎక్కడ ఏ శుభకార్యమైనా సుబ్బడు ఆ దాసప్పని వెంట పెట్టుకుని రావాలి నువ్వు, రాకపోతే నా మీద ఒట్టే అని పిలిచేవారట బంధువులు. ఇంకా తర్వాత ఏ పొరుగురు వెళ్ళినా ముగ్గురు వెళ్ళటం, అక్కడ వీలు చూసుకుని వాకింగ్. అలా ఏళ్ళు గడిచిపోయాయి. ఓ రోజు పొద్దున్న నడుచుకుంటూ ఊరి బయటకు వెళ్ళి అక్కడ గుండె పట్టుకుని కూలపడిపోయాడట దాసప్ప. ప్రాణం పోయింది. ఆ దిగులుతోనే 6 నెలలు తీరకుండా మా మామగారు పోయారట. నాకంటే నీ జీవితమే బాగుంది, చదరంగం ఆదుకుంటూ అయినా కళ్ళెదురుగుండా ఉంటాడు నీ భర్త, నాకు ఆ యోగమూ లేకపాయే అని బాధపడేవారు మా అత్తగారు, చెప్పింది సీతమ్మ. అయితే మనది తరతరాల కథ అన్నమాట అత్తయ్య, అంది సరస్వతి. అవును, కాకపోతే మా అత్తగారు వాకింగ్ చెయ్యలేదు, నేను చదరంగము ఆడలేదు. మరి నీకు మొగుడితో పాటు పేకాట ఆడాలనే ఆలోచన ఎలా వచ్చింది అడిగింది. ఇది నాకొచ్చిన ఆలోచన కాదత్తయ్య. ఓ రోజు విసుగేసి బావతో దెబ్బలాట వేసుకున్నాను. నువ్వేమో ఇంటి పట్టున ఉండవు, పిల్లలు హాస్టల్లో ఉన్నారు, ఎంతకాలం ఇలా ఒంటరి బతుకు, ఇలా అయితే నేను ఏ ఆశ్రమానికో పోతాను అన్నాను. అప్పుడు బావ నువ్వు నాతో క్లబ్కి రా అని తనే వెంట పెట్టుకుని వెళ్ళాడు, చెప్పింది సరస్వతి. ఆశ్చర్యపోయింది సీతమ్మ. అదేమిట్రా, నువ్వే తుమ్మి నువ్వే చిరంజీవ అన్నట్టు నువ్వే తీసుకువెళ్ళి నాతో మొరబెట్టుకుంటున్నావేం నిలదీసింది. నీళ్లు నమిలాడు ప్రసాదరావు. అంటే అమ్మా, దానికి కాస్త కాలక్షేపంగా ఉంటుందని తీసుకువెళ్ళాను. వాకింగో బ్యాడ్మింటనే ఆడుతుంది, లేదా తన తోటి వాళ్ళతో బాతా కానీ వేస్తుంది అనుకున్నాను, కానీ ఇలా పేకాట ఆడుతుంది అనుకోలేదమ్మా అన్నాడు. ఇది మరీ బాగుందిరా, అంతా నీ పెత్తనమేనా? దానికి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. అయినా పేకాటేగా, నువ్వెలాగో ఆడుతూనే ఉంటివి, అది ఆడితే మాత్రం నష్టం ఏంటి? చక్కగా జంటగా పేక ఆడుకోండి అంది. నేను ఆడేది బ్రిడ్జ్ అమ్మా, అందులో డబ్బులు పోవు, ఇదేమో రమ్మి ఆడుతుంది, దానిలో బాగా పోతాయి డబ్బులు, చెప్పాడు. ఏమిటి పేకాటలోనూ అన్ని రకాల మళ్ళీను? పోనీ దీని చేత కూడా ఆ బ్రిడ్జినో బిల్డింగో ఆ ఆటే ఆడించకపోయావా? బ్రిడ్జి ఆడాలంటే తెలివితేటలు ఉండాలమ్మా, ఇలాంటి మొద్దుల వల్ల కాదు అన్నాడు ప్రసాదరావు. వెంటనే అందుకుంది సరస్వతి. అవును నిజమే, మరి తెలివితేటలే ఉంటే నిన్నెందుకు కట్టుకుంటాను, మొద్దును కాబట్టే 3 ముళ్ళు వేయించుకున్నాను. అబ్బా నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నాను కదా, కోడల్ని కోప్పడింది. పోనీ అలా వద్దే, ఆ ఆటలో డబ్బులు పోతాయి అని తోటకూర నాడే చెప్పకపోయావా అని కొడుకుని అడిగింది. మొదట్లో పోగొట్టుకున్నా తర్వాత నేర్చుకుంటుందిలే అనుకున్నానమ్మా, అదీగాక అదే పనిగా డబ్బు పోతూ ఉంటే మహా వాళ్లే విరక్తి చెంది మానేస్తారు. నా కర్మ, దీనికేమో డబ్బు పోయిన కొద్దీ హుషారు తన్నుకొస్తోంది అన్నాడు చిరాకుగా. అందరూ ఒకేలా ఉంటారా ఏమిటి, మనిషికో తీరు అందావిడ. ఇప్పుడేగా మొదలెట్టాను అత్తయ్య, ఎంత 6 నెలలు అయిందేమో, ఓ ఏడాదో 2 ఏళ్ళు ఆడితే కాస్త చెయ్యి తిరుగుతుంది నాకును అంది సరస్వతి. అప్పటికి నాకు చిప్ప చేతికొస్తుంది అన్నాడు ప్రసాదరావు. అయితే ఇంతకీ ఏముంటావురా నువ్వు అడిగింది సీతమ్మ. దీన్ని క్లబ్బులో పేకాట మానేసి ఇంకేదైనా కాలక్షేపం పెట్టుకోమను, బోలెడన్ని పుస్తకాలు ఉన్నాయి చదువుకోవచ్చు, బోలెడంత మంది ఉన్నారు మాట్లాడుకోవచ్చు అన్నాడు. విన్నావుగా, నువ్వేమంటావు కోడల్ని అడిగింది. నాకు అవన్నీ ఇష్టం లేదు అత్తయ్య, నేను పేకే ఆడతా ఖచ్చితంగా చెప్పింది. మరి రోజు డబ్బులు పోతున్నాయి కాదుటే అందావిడ. పోతే పోతాయి, మరి పెళ్ళయ్యాక ఇన్నేళ్లలో ఎన్నో సరదాలు ముచ్చట్లు లేకుండా పోయాయి నాకు, వాటితో పోలిస్తే ఈ డబ్బు ఒక లెక్క అంది సరస్వతి ఉక్రోషంగా. ఆలోచించింది సీతమ్మ. అబ్బాయి తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నారు, ఇప్పుడు ఈ విషయంలో తప్పు నీదే. పెళ్ళాన్ని ఒంటరిగా వదిలేసి ఇల్లు పట్టకుండా పేకాడటమే తప్పు. అది గొడవ చేస్తే తప్పు దిద్దుకోకుండా దాన్ని క్లబ్కు వెంటేసుకుని వెళ్ళటం ఇంకో తప్పు. నీ తలనొప్పి తగ్గుతుంది కదా అని తీసుకువెళ్ళి ఇప్పుడు మళ్ళీ తగాదాలకు దిగితే ఎట్లారా? ఎవరికైనా న్యాయం ఉండాలా వద్దా? నీ కాలక్షేపం గురించి అడిగే హక్కు దానికి లేనప్పుడు
దాని కాలక్షేపం మీద నీ పెత్తనం ఏమిట్రా? అన్యాయం కాదు. తప్పు నీలోనే ఉంది కాబట్టి నువ్వే సర్దుకో. ఇద్దరూ సామరస్యంగా మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రండి అని చెప్పి మర్నాడు రైలెక్కి వెళ్ళిపోయింది. 4 రోజులు ఉండమని కోడలు అడిగినా వినలేదు. అక్కడ చదరంగం శాల్తీని వదిలేసి వచ్చానుగా, వెళ్ళాలి అంది. ఓ 10 రోజుల తర్వాత ఫోన్ చేసింది సీతమ్మ కోడలికి. సరసు ఏమిటే విశేషాలు అని అడిగింది. ఇప్పుడే కాస్త దోవన పడుతున్నారు అత్తయ్య. అది వరకులాగా రోజు వెళ్ళటం లేదు క్లబ్కి. నాతో సినిమాలకి చుట్టాలిళ్ళకి వస్తున్నాడు. వారానికి 2-3 రోజులు మాత్రం ఇద్దరం వెళ్తున్నాం క్లబ్కి అని చెప్పింది. విన్నాక సీతమ్మకి కాస్తంత ఉడుకుమొత్తనం వేసింది. అప్పట్లో ఇంతేసి తెలివితేటలు లేవు నాకు. నేను ఏ గుర్రపు పందాలో మొదలుపెట్టి ఉంటే నా సంసారం కూడా బాగుపడి ఉండేది అనుకుంది. అంతలోనే సర్దుకుని, పోన్లే, నేను చేయలేని పని నా కోడలు చేసింది, అదే 10,000. రేపు దీని కోడలు మొగుడు ఇలాంటి వెర్రివేషాలేస్తే ఇలా అయితే విడాకులు పారేస్తా అని బెదిరించి సంసారం చక్కదిద్దుకుంటుంది అనుకుంది తృప్తిగా. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.